డన్. సో, ఇప్పటి సెషన్‌లో మనం చూడడానికి కాన్సెప్ట్ ఏంది అంటే ఏడీబీ. మీకు గుర్తుంటే గనక మనం ఆండ్రాయిడ్ కంప్లీట్ సాఫ్ట్‌వేర్ కాన్ఫిగర్ చేసేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఏడీబీ అని ఓపెన్ చేసాం. సో, అసలా ఏడీబీ అంటే ఆండ్రాయిడ్ డీబగ్ బ్రిడ్జ్. ఇట్స్ ఎ కమాండ్ లైన్ టూల్ that lets you to communicate with a device, an emulator or any connected Android device. ఈ ఏడీబీ అన్నది మీకు ఏం చెప్తుంది అంటే గనక మీకు యూజువల్గా మీ యొక్క ఆండ్రాయిడ్ డివైస్, అది రియల్ డివైస్ కానీ వర్చువల్ డివైస్ కానీ కనెక్ట్ చేసి దాన్ని రికగ్నైజ్ చేసుకుంటది అని చెప్తుందన్నమాట. Generally, mobile devices should be connected with a USB mode. It should connect to the USB debugging mode as well. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే నువ్వు ఏదైతే ఆండ్రాయిడ్ ఫోన్ రియల్ డివైస్ మీద ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నావో ఫస్ట్ ఆ ఫోన్ని నువ్వు యూఎస్బి డీబగ్గింగ్ మోడ్ ఎనేబుల్ చేసుకుని నీ ఫోన్లో దాన్ని నువ్వు ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. నీ మొబైల్ తీసుకొచ్చి ఒక యూఎస్బి కేబుల్తో ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలి. సో ఇమీడియట్లీ యూఎస్బి డీబగ్గింగ్ మోడ్ ఎక్కడి నుంచి ఉంటుంది, మనం ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అన్న క్వశ్చన్స్ వస్తాయి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను నేను. ఓకే, ఐ విల్ షో యూ దట్ పర్టికులర్ పీస్ రైట్ నౌ. ఓకే, సో ఎట్లా యూఎస్బి డీబగ్గింగ్ మోడ్ ఎనాబిల్ చేసుకోవాలి, మన డివైజెస్ని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి అన్నది ఐ విల్ షో యూ విత్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పటికైతే నేను ఏం చేశాను అంటే నా పర్సనల్ ఆండ్రాయిడ్ ఫోన్ అన్నది కనెక్టెడ్ టు మై ల్యాప్టాప్. ఓకే, సో యూజువల్గా మన ప్రతిసారి మన ఫోన్ని మనం ఎప్పుడైనా మన సిస్టమ్కి కనెక్ట్ చేస్తే అది ఆల్వేస్ మీకు వచ్చేది ఎప్పుడు కూడా ఎట్లాగా అంటే కనుక మీకు వచ్చేది జస్ట్ ఓకే రీడ్ ఓన్లీ కానీ లేకపోతే ఛార్జింగ్లో కానీ వస్తుంది. ఎప్పుడైతే మనం ఒక డివైస్ని మన మొబైల్కి కనెక్ట్ చేసామో యూజువలీ ఆ డివైస్లో ఒక పాపప్ వస్తుంది, ఎలో యాక్సెస్ ఇవ్వాలా వద్దానని. మనం డివైస్లో ఎలో యాక్సెస్ అన్నది కొట్టాలి. అండ్ ఇప్పుడు నా డివైస్లో ఏం జరుగుతుందో నేను మీకు చెప్పిన అర్థం కాదు కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే కనుక ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నా, వైజ్. ఈ యాప్ ఏం చేస్తుంది అంటేనండి మొబైల్ ఫోన్లో నా దగ్గర ఏదైతే నేను యాక్షన్స్ చేస్తున్నానో ఆ యాక్షన్స్ మొత్తాన్ని నా యొక్క స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ చేస్తుంది ఇక్కడ కంప్యూటర్ మీద. సో దాట్ నా మొబైల్లో ఏ యాక్షన్స్ అయితే జరుగుతున్నాయో మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఇదేంది ఒక కంప్లీట్ సాఫ్ట్వేర్. వైజర్ అన్నది కంప్లీట్లీ ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. దీన్ని నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నా. ఎందుకు ఈ వైజర్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను అంటే నా మొబైల్ ఫోన్లో చేసే యాక్టివిటీ మీకు కనిపించదు. నా మొబైల్ ఫోన్లో చేసే యాక్టివిటీ ల్యాప్టాప్లో మీ అందరికీ కనిపించడం కోసం మాత్రమే ఈ వైజర్ని వాడుతున్నాం. దట్స్ వాట్ ద ఆబ్జెక్టివ్. అంతకుమించి వైజర్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. మొబైల్ స్క్రీన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేయడం కోసం మాత్రమే మనం యూస్ చేసేది అన్నమాట. ఓకే, సో వైజర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఫస్ట్ డౌన్లోడ్ చేస్తే ఈఎక్సీ ఫైల్ అన్నది డౌన్లోడ్ అయ్యింది. అండ్ నౌ ఐఎమ్ లాంచింగ్ దట్ పర్టికులర్ వైజర్ రైట్ నౌ. ఓకే, సో ఆ వైజర్ని ఒకసారి లాంచ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని నా మొబైల్ ఫోన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేసి మీకు నా మిర్రరింగ్ చేసి నా మొబైల్ ఫోన్ని ఎట్లా దాని మీద సెట్టింగ్స్ చేసుకోవాలి అన్నది చూపిస్తా. సో దట్ మీరు మీ మొబైల్ రియల్ డివైస్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ సెట్టింగ్స్ చేయాలి. మీరు వర్చువల్ డివైస్ క్రియేట్ చేశారండి ఆండ్రాయిడ్ స్టూడియోలో, దానికి సెట్టింగ్స్ చేయాల్సిన అవసరమే లేదు. సిస్టమ్ ఆటోమేటికలీ వర్చువల్ డివైస్ని రికగ్నైజ్ చేస్తే మనం సెట్టింగ్స్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఒక రియల్ డివైస్ని మనం కనెక్ట్ చేస్తామో దానికి మాత్రమే మనం సెట్టింగ్స్ అన్నది మ్యాండేటరీగా చేసుకోవాలన్నమాట. ఓకే, దట్స్ ఫైన్. సో లెట్ us ట్రై టు డూ దిస్ పర్టికులర్ చంక్. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఈ వైజర్ అనేది ఇన్స్టాల్ అయితే ఉంది. ఈ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత దెన్ వి విల్ సీ రైట్ నౌ. ఓకే, సో ఇప్పుడు వైజర్ మీకు మధ్యలో ఎందుకు వచ్చింది అనే ఒక కాన్సెప్ట్కి వస్తే కనుక దాని ఆన్సర్ ఏంది అంటే సో మీకు మీ మొబైల్లో చేయాల్సిన సెట్టింగ్స్ ఏం చేసుకోవాలి అన్నది చూపించడం కోసం మనం వైజర్ని వాడుతున్నాం. రీలోడ్ దిస్ వైజర్. ఓకే, సో రీలోడ్ దీస్ వైజర్. సో ఇది ఇంకా ఎఫెక్టివ్గా లోడ్ అవ్వలేదు. సో దట్స్ ద రీజన్ రీలోడ్ ఇట్. సో దట్ అది స్క్రీన్ ప్రాపర్లీ లోడ్ అయ్యి మన దగ్గరికి వస్తుంది. సో ఇదిగో రీలోడ్ అయ్యి ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ డివైజెస్. ఇదిగో నా దగ్గర ఒక ఆండ్రాయిడ్ డివైస్ ఉంది. ప్లే బటన్ కొట్టింది అనుకోండి, నా ఆండ్రాయిడ్ డివైస్ ఏదైతే ఉన్నదో
దాని మొత్తం స్క్రీన్‌ని ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తది. ఇదిగో నా ఫోన్ ఇలా ఉన్నది. నా ఫోన్ మొత్తాన్ని కూడా ఈ వైజర్‌ని యూజ్ చేసి నేను ఆపరేట్ కూడా చేయొచ్చుమాట. అంటే ఇక్కడ నా ఫోన్ ఇక్కడ మిర్రర్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి నా ఫోన్‌ని కంట్రోల్ చేయొచ్చు. ల్యాప్‌టాప్ నుంచి కూడా నా ఫోన్‌ని కంట్రోల్ చేయొచ్చు. బాటమ్ లైన్ వైజర్ అన్నది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము? మొబైల్ యొక్క ఇన్‌స్టాన్స్‌ని ల్యాప్‌టాప్‌లో మీకు కనిపించడం కోసం. ఫర్ సపోజ్ నా మొబైల్ మీ ఎవరికీ కనిపించక్కర్లా. నేను పక్కన కూర్చొని నా ల్యాప్‌టాప్‌లో నా మొబైల్ ఫోన్ నేను చేసుకుంటా ఉంటుంటే నాకు వైజర్ అవసరమే ఉండదండి. వైజర్ నెసెసిటీ ఎప్పుడొస్తది అంటే గనక మన యొక్క మొబైల్‌ని మనం చేసిన వర్క్‌ని మొబైల్‌లో వేరే వాళ్ళకి చూపించాలి అన్న సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ వైజర్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాం. టిల్ దెన్ వి విల్ నాట్ యూజ్ దిస్ పర్టిక్యులర్ వైజర్ ఎట్ ఆల్. ఓకే. పర్ఫెక్ట్. నా స్క్రీన్‌ని ఇట్లాగా ఇప్పుడు అదేం చేస్తుంది అంటే కనెక్టింగ్ టు ద వైజర్ ఆండ్రాయిడ్. ఇట్స్ ట్రైయింగ్ టు ఇన్‌స్టాల్ వైజర్ ఆన్ దట్ పర్టిక్యులర్ మొబైల్. ఆ మొబైల్‌లో అది వైజర్ డౌన్‌లోడ్ చేసుకొని, దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని, దెన్ ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్. ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తే ఏమవుతది అంటే ఏదైతే ఫోన్ మీకక్కడ కనిపించిందో, ఆ కనిపించిన ఫోన్ యొక్క కంప్లీట్ ఇన్‌స్టాన్స్ మీకిక్కడికొచ్చేస్తది. ఓకే. ఆ కంప్లీట్ ఫోన్ యొక్క ఇన్‌స్టాన్స్ మీకిక్కడికొచ్చేస్తది. దట్స్ ఫైన్. నేనైతే ఇప్పుడు పర్సనల్లీ వైజర్‌ని నా మొబైల్‌లో కూడా నేను ఇన్‌స్టాల్ చేస్తున్నా ఫర్ ద టైమ్ బీయింగ్. దట్ మనకిది ఇంకా ఈజీగా అవుతది అన్న ఒక లాజిక్‌తో. ఓకే. వైజర్ ఇన్‌స్టాల్డ్ ఆన్ ద మొబైల్. ఓకే. ఇది ఎందుకు రాట్లేదు? లెట్ అస్ సీ. యూజువల్‌గా ఇక్కడ ఈ పాటికొచ్చేసేయాలి ఇదంతా. లెట్ మీ కిల్ దిస్ హోల్ వైజర్. అండ్ నౌ వైజర్ ఆల్రెడీ మనం ఇన్‌స్టాల్ చేసాం కాబట్టి డెస్క్‌టాప్ మీదకి ఒక ఐకాన్ వచ్చింది. లెట్ మీ లాంచ్ ఇట్ అండ్ లెట్ అస్ సీ దిస్ అగైన్. ప్లే బటన్. మళ్ళా ప్లే బటన్ కొట్టాను. ప్రిపేరింగ్ వైజర్, చెకింగ్ ద వైజర్ యాప్ ఇన్‌స్టాలేషన్. డివైస్ మీద యాప్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటుంది. కనెక్టింగ్ టు ద వైజర్. సో, ఓకే. ఇక్కడి నుంచి దానికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. యూజువల్‌గా ఇంత టైం పట్టదు కనెక్షన్. వితిన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అది కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ చేయాలి. సమ్‌హౌ ఇట్స్ నాట్ కనెక్టింగ్. ఓకే. విల్ సీ దట్. ఓకే. 1 సెకండ్. ఓకే. ఫైన్. సో, నేను ఈ వైజర్ ఇట్లా కనెక్ట్ అయినప్పుడు నా మొబైల్‌లో ఒక పాపప్ వస్తదండి. దాన్ని ఎన్ని పాపప్‌లొచ్చినా సరే నేను మొబైల్‌లో అలౌ అని కొట్టాలి నేను. ఎప్పుడైతే మొబైల్‌లో అలౌ అని నేను పాపప్స్‌ని హ్యాండిల్ చేశానో దెన్ కొంత టైంకి ఓకే. ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్ విత్ దిస్ పర్టిక్యులర్ డివైస్. ఓకే. లెట్స్ జస్ట్ 1 సెకండ్. మళ్ళా రీలాంచ్ చేస్తున్నా వైజర్. యూజువల్‌గా మనకి ఈ డివైస్ కనెక్షన్‌తో మనం అక్కడ ప్లే బటన్ కొడితే ఒక 2 సెకండ్స్ డన్ వచ్చేస్తది మీకు డిఫాల్ట్‌గా. సామ్‌సంగ్ A03 దీన్ని క్లిక్ చేస్తున్నాను నేను. నా దగ్గర 2 కనిపిస్తున్నాయి ఎస్‌టికే అండ్ సామ్‌సంగ్. నేను సామ్‌సంగ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఓకే. యాక్చువల్‌గా ఇందాక ఎస్‌డికే కనిపించింది మన యొక్క ఎమ్యులేటర్ అండి. ఎందుకు ఎమ్యులేటర్ అంటే నా మొబైల్ సామ్‌సంగ్ A03. నేను ఇప్పటి వరకు ఈ డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయలా. అందుకని నా ఫోన్ అది రికగ్నైజ్ చేయలేదు. ఎస్‌డికే మేనేజర్‌లో ఇందాకటి వరకు మీకు ఇక్కడ ఆండ్రాయిడ్ డివైసెస్ కనెక్ట్ అయ్యింది మీ యొక్క ఎమ్యులేటర్. A037 అన్నది నా యాక్చువల్ మొబైల్. ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్‌లోకెళ్ళి ఇక్కడ అబౌట్ ఫోన్ అని ఉంటది సెట్టింగ్స్‌లో. అబౌట్ ఫోన్‌లోకొచ్చి సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటది. సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్‌లో బిల్డ్ నంబర్ అని ఉంటది. ఈ బిల్డ్ నంబర్‌ని కంటిన్యూయస్‌లీ మీరు ట్యాప్ చేయాలి 10 సార్లు. ఇలా 10 సార్లు ట్యాప్ చేస్తే మధ్యలో ఒక పాపప్ వస్తది. నువ్వు 2 సార్లు ట్యాప్ చేస్తే గనక డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయితాయని. అయినా సరే క్లిక్ చేస్తారు. అప్పుడు నీకు డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వాలా అని వస్తది. యెస్ అని కొడితే డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిపోయినాయి అని వస్తది. ఇప్పుడు నేను ఇలా ట్యాప్ చేస్తా ఉంటుంటే నో నీడ్ డెవలపర్ మోడ్ హాస్ బీన్ ఆల్రెడీ ఎనేబుల్డ్ అని వస్తుంది. ఇప్పుడు వెనక్కొస్తే గనక ఈ స్క్రీన్‌లో కిందన డెవలపర్ ఆప్షన్స్ వచ్చినియి. ఈ డెవలపర్ ఆప్షన్స్ లోపలికెళ్తే ఇదిగో ఇలా కిందకి స్క్రోల్ చేస్తేనండి
డీబగ్గింగ్, యూఎస్బి డీబగ్గింగ్. బై డిఫాల్ట్ ఇది డిజేబుల్ మోడ్లో ఇలాగ ఉండేది. మనం దీన్ని ఎనేబుల్ చేయాలి అంతే. ఎనేబుల్ చేస్తే కనుక ఆటోమేటికల్లీ మీ మొబైల్ని మీ యొక్క సిస్టమ్ రికగ్నైజ్ చేస్తుంది. ఇప్పుడు ఏడిబి అన్న కమాండ్ని యూస్ చేస్తే మన సిస్టమ్ రికగ్నైజ్ చేస్తుంది అన్నాం కదా. ఇప్పటికి నా దగ్గర ఒక రియల్ డివైస్ కనెక్ట్ చేశాను, ఒక వర్చువల్ డివైస్ ఉన్నాయి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే ఓకే, ఏడిబి స్పేస్ డివైజెస్ అంటే మన డివైజెసే కదా లిస్ట్ వచ్చేది. సో ఏడిబి స్పేస్ డివైజెస్ అని కొడితేనండి, ఇదిగో ఒకటి ఎమ్యులేటర్, ఇది రియల్ డివైస్, రెండు డివైజెస్ నీకు ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి అని ఇట్స్ షోయింగ్ ఇట్. దట్స్ ఇట్. సో ఏడిబి స్పేస్ డివైజెస్ అనేసరికి మీకు ఏంటి అంటే ఎన్ని డివైజెస్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో అన్ని డివైజెస్ మీకు లిస్ట్ వస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఈ ఏడిబినే యూస్ చేసుకుని మీరు సర్వర్ని కిల్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ దట్స్ ఫైన్, మనకు ఇప్పుడు అన్ని అవసరం లేదు యూజువల్గా. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా సరే ఈ ఏడిబిని యూస్ చేసి మీ సర్వర్ని కిల్ చేయాలి అనుకోండి, సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఏడిబి స్పేస్ కిల్ డాష్ సర్వర్ అంటారు. అండ్ అట్లానే ఏడిబి స్టార్ట్ డాష్ సర్వర్ అంటారు. సర్వర్ రీస్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు మన మొబైల్ ఫోన్ అది సరిగ్గా రికగ్నైజ్ చేయనప్పుడు ఈ సర్వర్ని కిల్ చేసి ఈ సర్వర్ని రీస్టార్ట్ చేసుకోవాలండి. అండ్ ఇంకా ఇక్కడ మీకు ఏంది అంటే కనుక ఈ ఏడిబిని యూస్ చేసుకుని మీరు యాప్ని ఇన్స్టాల్ చేయొచ్చంట. ఎట్లా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే కనుక, సో ఇక్కడ ఏంది అంటే కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి సర్వర్ని స్టార్ట్ చేసి ఏడిబి డివైజెస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని in the command prompt, switch to the folder where your APK files are standing. నీ దగ్గర APK ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ adb.exe app.apk అంటే ఏడిబి స్పేస్ యాప్.apk అని ఇస్తే కనుక ఆటోమేటికల్లీ అది యాప్ని ఇన్స్టాల్ చేస్తుందంట. దీనికోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఒక సింపుల్ వేలో, ఇప్పుడు మన దగ్గర వ్యాపార్ బేస్లో ఏపీకే ఉంది కదా, ఇక్కడి నుంచి కమాండ్ ప్రాంప్ట్ రన్ చేస్తున్నాను నేను. ఓకే, ఇన్స్టాల్ ఏడిబి కమాండ్ ఏం చెప్తోందండి మీకు డాక్యుమెంట్ చూసుకుంటే కనుక ఇన్స్టాల్ ఏడిబి. ఓకే, యాప్ ఫైల్ నేమ్ అడుగుతోంది. సో ఇక్కడ దిస్ ఇస్ వాట్ ద యాప్ ఫైల్ నేమ్ ఈస్. దాన్ని కాపీ చేసి ఐఎమ్ స్పెసిఫైయింగ్ హియర్, హిట్ ఎంటర్ కొడితే కనుక ఇన్స్టాల్ ఈజ్ నాట్ అన్ ఏడిబి స్పేస్ ఇన్స్టాల్ వ్యాపార.apk ఏడిబి ఈఎక్సి మోర్ దాన్ వన్ డివైస్ ఆర్ ఎమ్యులేటర్. ఓకే ఫైన్. సో ఇక్కడ మల్టిపుల్ డివైజెస్ ఉన్నాయి, నేను ఏ డివైస్ మీద వెళ్ళాలి అన్నది. హియర్ ఏడిబి ఇన్స్టాల్ వ్యాపార.apk అంటే కనుక ఏడిబి మోర్ దాన్ వన్ డివైస్ ఉన్నది ఎమ్యులేటర్ దేని మీద ఎగ్జిక్యూట్ చేయమంటావు అంటుంది. సో నేను ఏం చేశాను అంటే ఫస్ట్ నా ఆండ్రాయిడ్ స్టూడియోని కిల్ చేసేసాను నేను. ఆండ్రాయిడ్ స్టూడియోని కిల్ చేసేస్తే మీకు ఏమవుతుంది, ఏడిబి స్పేస్ డివైజెస్కి వెళ్తే ఇప్పుడు మీ రియల్ డివైస్ మాత్రమే ఒకటే ఉంటుంది దీని దగ్గర, అంతకుమించి ఇంకే డివైజెస్ ఉండవు. ఏడిబి స్పేస్ డివైజెస్ అంటే కనుక నేను ఆండ్రాయిడ్ స్టూడియోని కిల్ చేశాను, స్టిల్ ఇట్స్ రికగ్నైజింగ్ ఏడిబి కిల్ సర్వర్ ఏడిబి. ఓకే, ఏడిబి స్టార్ట్ సర్వర్ చేసి ఇప్పుడు డివైజెస్ లిస్ట్ మళ్ళా చూద్దాం. ఏడిబి స్పేస్ డివైజెస్, స్టిల్ ఇది ఎమ్యులేటర్ పూర్తిగా కిల్ అవ్వలేదండి. ఇక్కడ మీకు ఎమ్యులేటర్ చూపిస్తుంది, దట్స్ ద రీజన్ యూ ఆర్ గెటింగ్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఇప్పుడు ఎమ్యులేటర్ కిల్ అయిపోతే కనుక మీకు ఆటోమేటికల్లీ ఒక డివైస్ మాత్రమే చూపిస్తుంది. ఫర్ సపోజ్ నేను నా రియల్ డివైస్ని పీకేసానండి, పీకేసి ఇప్పుడు ఏడిబి ఎలాగో కిల్ అవ్వలేదు కాబట్టి నేను ఇన్స్టాల్ వ్యాపార ఏపీకే అన్నాను అనుకోండి, ఈ అప్లికేషన్ ఆ ఎమ్యులేటర్ మీదకి వెళ్ళి ఇన్స్టాల్ చేసేస్తుంది అనమాట. దట్స్ ఇట్. ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి ఆ ఎమ్యులేటర్ మీదకి వెళ్ళి ఇన్స్టాల్ చేసేస్తుంది. దట్స్ ఇట్. ఇదిగో చూడండి ఇక్కడ యాక్షన్స్ అన్నది జరుగుతోంది. ఓకే, సో ఇదిగో చూడండి, ఫెయిల్ టు రన్ క్లోజ్డ్, రిట్రీవింగ్ ద ఇన్స్టాలేషన్ స్ట్రీమ్లైన్డ్, ఎర్రర్ నో డివైస్ ఆర్ ఎమ్యులేటర్ ఫౌండ్, నో డివైజెస్ ఆర్ ఎమ్యులేటర్ ఫౌండ్. ఇప్పుడు మీరు ఇలా రన్ చేస్తుంటేనేమో డివైజెస్ లేవు అని మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళా నా రియల్ డివైస్ కనెక్ట్ చేసి నేను రన్ చేస్తున్నాను నేను. నో డివైజెస్ ఏడిబి స్పేస్ డివైజెస్. ఓకే,
సో ఇప్పుడు నాకు ఒక్క డివైజే కనిపిస్తుంది ఇక్కడ. ఇన్‌స్టాల్ వ్యాపార్ అని ఇప్పుడు మళ్ళా ఇచ్చాననుకోండి. ఇప్పుడు ఇన్‌స్టాల్ వ్యాపార్ అని కొడితే ఇప్పుడు పెర్ఫార్మింగ్ స్ట్రీమ్డ్ ఇన్‌స్టాల్. సో ఇదేంది అంటే మన యొక్క మొబైల్ ఫోన్‌లో ఈ యాప్‌ని తీసుకెళ్ళి ఇన్‌స్టాల్ చేస్తదనమాట. ఓకే. సక్సెస్. సో మీకిది యాప్‌ని ఇన్‌స్టాల్ చేసేసాను అంటుంది. సో నా మొబైల్ ఫోన్ రియల్ డివైస్ ఏదైతే ఉన్నాదో నేను దాని స్క్రీన్స్ కనుక నేను లాంచ్ చేసి ఇఫ్ ఐ చెక్ ఇట్ ఔట్. ఓకే. సో ఇఫ్ ఐ చెక్ ఔట్ దట్ పర్టిక్యులర్ స్క్రీన్. ఓకే. సో నా మొబైల్‌లో ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ అయిపోయిందండి. ఇక్కడ మిర్రరింగ్‌లో సంహౌ చిన్న ఇష్యూ ఉన్నది. బట్ ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. సో ఇప్పటి సెషన్‌లో మనం ఏం చేసాము అంటే గనక ఏడీబీ గురించి డీటెయిల్స్ చూసుకొని, సర్వర్‌ని స్టార్ట్ ఎలా చేయాలి? ఏడీబీకి మాత్రమే అండ్ కిల్ ఎలా చేయాలి? ఏడీబీని యూజ్ చేసుకొని యాప్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? అండ్ వైజర్ అన్నదాన్ని యూజ్ చేసి యాప్ మిర్రరింగ్ ఎలా చేయాలి అన్నది మనం డీటెయిల్స్ స్టడీ చేసామండి. Okay, perfectly all right. Let's take a pause here for now and see you again in the